భావం ఏమిటంటే, కేవలం నమ్మి కూర్చుండిపోయేవారు దివ్య ఖురాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు. దీని ద్వారా ప్రయోజనం పొందడానికి మనిషి విశ్వసించిన తరువాత వెంటనే ఆచరణాత్మక విధేయతకై సిద్ధమవ్వాలి. ఆచరణాత్మక విధేయతకు ప్రథమ సంకేతం, శాశ్వత సంకేతం నమాజ్. విశ్వాసం గైకొని కొన్ని గంటలు కూడా గడవవేమో ముఅజ్జిన్ నమాజ్ కొరకు పిలుపునిస్తాడు. అప్పుడే ఇదమిత్తంగా తేలిపోతుంది విశ్వాసం ప్రకటించిన వ్యక్తి విధేయతకు సిద్ధంగా ఉన్నాడా లేడా అన్న విషయం. ఆ తరువాత ముఅజ్జిన్ రోజు 5 పూటలా పిలుపునిస్తూ ఉంటాడు. మనిషి ఆ పిలుపునకు హాజరు పలకకపోతే అప్పుడే వెల్లడవుతుంది ఈమాన్ వాదన చేసే వ్యక్తి విధేయతకు దూరమయ్యాడని. అంటే నమాజ్ను త్యజించడం వాస్తవానికి విధేయతను కాదనడం. ఒక వ్యక్తి ఒకరి ఆదేశాన్ని, మార్గదర్శకత్వాన్ని ఆచరణలో అవలంబించేందుకు సిద్ధంగానే లేకపోతే అతనికి మార్గం చూపడమైనా చూపకపోవడమైనా రెండూ సమానమే. ఇక్కడ మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. అఖీముస్సలాత్ నమాజ్ సంస్థాపన అన్నది ఒక సమగ్రమైన పారిభాషిక సమాసం. దీని అర్థం మనిషి క్రమబద్ధంగా నమాజ్ చెయ్యాలన్నదొక్కటే కాదు, ఇంకా సామూహికంగా నమాజ్ చేసే సువ్యవస్థను నియమానుసారం నెలకొల్పాలి అన్న భావము ఇందులో ఉంది. ఒకచోట ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగతంగా నమాజ్ను సక్రమంగా పాటిస్తూ ఉన్నప్పటికీ సామూహికంగా ఈ విధిని నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థ లేకపోతే అక్కడ నమాజ్ స్థాపన జరుగుతోందని చెప్పడానికి వీల్లేదు.